హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులకు తమ పిల్లలు విద్యావంతులు అని చెప్పుకోవడానికి గర్వపడతారు. అందరి ముందు తమ బిడ్డ చాలా చురుకు, తీక్ష్ణ బుద్ధి కలవాడు అని చెప్తున్నప్పుడు ఏదో ఒక విధమైన సంతోషం. అదే తమ బిడ్డ ఏమీ చదవడని తల్లిదండ్రులు బాధపడడం కూడా జరుగుతుంది. చదువు బాగా రావాలంటే ముఖ్యంగా ఆ చదువుల తల్లి సరస్వతి యొక్క ఆశీర్వాదం ఉండాలి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంతమంది పిల్లలు పుస్తకం మీద దృష్టి పెట్టరు. వారికి ఎంత చదివినా విద్య మాత్రం రాదు. అలాంటి వారికి ఈ వ్యాసం మూలంగా తెలుపబోయే దేవాలయానికి పిల్లలతో ఒక్కసారి వెళ్లి రండి. ఈ సరస్వతి దేవాలయంలో పౌర్ణమి రాత్రుల్లో పిల్లలకు ఓం అనే పదాన్ని నాలుక మీద రాస్తారు. విద్యను వరంగా ఇచ్చే ఈ దేవాలయం ఉండేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు జిల్లాలోని కూతనూరులో. ఇక్కడ చదువుల తల్లి సరస్వతి అమ్మవారు వెలిసి ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమిళనాడులో సరస్వతి దేవాలయం ఉండేది ఇదొకటే. ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం. ఈ దేవాలయం ఒక పురాతనమైన దేవాలయం. సుమారు 500 లేదా 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అని చెప్తారు. ఈ పురాతన దేవాలయాన్ని నిర్మించింది చోళులు. ఈ దేవాలయం అత్యంత అందమైన దేవాలయం. అనేక విశేషాలను కలిగి ఉంది. దసరా పండుగ సంబరాలు కనుక ఉత్సవాలను ఇక్కడ ఆచరిస్తారు. సరస్వతీ దేవికి సంబంధించిన దేవాలయాలు భారతదేశంలో అపురూపంగా కనిపిస్తాయి. ఇతర దేవాలయాలలో వేరే దేవతలతో పాటు వెలిసి ఉండవచ్చును. అయితే సరస్వతీ దేవి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే బ్రహ్మతో ఘర్షణ పడిన సరస్వతీ దేవి భూలోకంలో నివాసం ఉంటుంది. తదనంతరం బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరు విముక్తి కోసం మహాశివుడిని పూజిస్తారు. తదనంతరం సరస్వతీ దేవి విద్యామాతగా ఇక్కడ వెలుస్తుంది. పురాణం ప్రకారం వేరే కథ ఉంది. అది రెండవ రాజరాజ చోళుని ఆస్థాన పండితుడు ఒట్టక్కుత్తన్ కూతనూరు అనే గ్రామానికి విచ్చేస్తారు. ఇక్కడ సరస్వతి దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. తమిళనాడులోని ఏకైక సరస్వతి దేవాలయం. అందువల్ల ఈ దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం విశేషంగా ప్రార్థనలు చేస్తారు. ఈ విధంగా చేయడం వలన పిల్లలకు విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడ ఉన్న సరస్వతి దేవి పద్మాసనంలో తెల్ల తామర మీద కూర్చుని ఎడమ చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడి చేతిలో వీణ కరుణను కురిపిస్తున్న కన్నులతో మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మూడవ కన్నుతో దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. కూతనూరు తమిళనాడులోని దేవాలయాలలో హృదయ భాగంలో ఉంది. పూందోట్టం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. పౌర్ణమి రాత్రుల్లో పిల్లలకు ఇక్కడ ఓం అనే పదాన్ని నాలుక మీద రాయడం జరుగుతుంది. ఓం అనే పదాన్ని నెయ్యి కలిపిన తేనెతో రాయడం జరుగుతుంది. ఈ విధంగా రాయించుకున్న పిల్లలు సున్నితంగా మాట్లాడేవారు, కవులు మరియు సంగీతకారులు అవుతారని నమ్ముతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.